चलकर गुंडकल बेलारी जंक्शन हुबली प्लेटफॉर्म नंबर 2 पर आ गई है। मार्ग से चलकर बेलारी जंक्शन हॉस्पिटल जंक्शन प्लेटफॉर्म नंबर 6 पर आ गई है। ट्रेन नंबर 17415 तिरुपति कोल्हापुर हरिप्रिया एक्सप्रेस। విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి క్షేత్రము వద్ద ప్రవహిస్తున్న తుంగభద్రా నది ఇది. తుంగభద్రా నదిని గురించి అష్టదిగ్గజ కవులలో ఒకరైన తెనాలి రామలింగ కవి చెప్పిన పద్యం ఇది. గంగా సంగమమిచ్చగించునేని కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందమున్ పొందునే రంగతుంగ తరంగ హస్తములన రత్నాకరేసుని అంగం మల్లి సుఖించునేని తుంగభద్రా నది క్షేత్రం ఇది. విజయనగర సామ్రాజ్య రాజధాని. మనం చూస్తున్నది విఠల స్వామి మందిరంలో ఉండే రాతిరథము. సుమారు 3 శతాబ్దాల పాటు 14, 15, 16 శతాబ్దాలలో తుంగభద్రా నదీ తీరాన ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించిన రాజులు విజయనగర చక్రవర్తులు. సంగమ, సాలువ, తులవ, అరవీటి వంశాలు ఈ రాజ్యాన్ని పరిపాలించాయి. విజయనగర రాజులు కళలకు, సాహిత్యానికి, శిల్పకళకు మహోన్నతమైన సేవ చేశారు. భారతీయ శిల్పకళ వైభవానికి చెందిన అతి గొప్ప కట్టడము ఈ రాతిరథము. విజయనగర వాస్తుశిల్పము చాలా గొప్పది. ఈ వాస్తుశిల్పంలో యొక్క కళాత్మక పరాకాష్ట ఈ రాతిరథము. కోణార్కులోని సూర్య దేవాలయానికి ప్రతిరూపంగా ఒకే శిలపై ఈ రాతిరథాన్ని చెక్కడం జరిగింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో 50 రూపాయల నోటుపై మనము ఈ రాతిరథాన్ని, ఈ విఠలాస్వామి ఆలయంలో ఉన్న ఈ రాతిరథాన్ని చూడవచ్చు. ఇది అద్భుతమైన శిల్ప నిర్మాణం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు కళలకు, సాహిత్యానికి గొప్ప సేవ చేసిన అందరికీ ఆయన్ని సాహిత్య సమరాంగణ సార్వభౌములను చెప్పడం జరిగింది.